హాయ్, వెల్కమ్ టు ఆల్ ఎడ్యుకేషనల్ పర్పస్. సో మనం చాలా బేసిక్గా నెమ్మదిగా స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అన్నట్టు మనం చాలా నెమ్మదిగా క్లియర్గా కొన్ని కోడ్స్తోని నాన్ సైన్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా మనం ఈ సైన్స్ని బయాలజీని 1 మంత్లో కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో జ్ఞానేంద్రియాలు ఇవి మనకి చిన్నప్పటి బేసిక్ నార్మల్గా తెలుసు. ఈవెన్ స్టూడెంట్స్ ఉన్నా, మనకి ఏమైనా చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా ఇది ఎలా గుర్తుంచుకోవాలన్నా కూడా ఇవన్నీ ఉన్నాయి. 1 2 3 4 5, సో 5 ఉన్నాయి. సో మనకి జ్ఞానేంద్రియాలు మొత్తం ఎన్నన్నమాట? 5. అవేంటి? కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం. ఇవి మానవ శరీరానికి కిటికీల వలె పనిచేస్తాయి. ఓకే, ఫస్ట్ కన్ను నిర్మాణంలో 3 పొరలు ఉంటాయి. బయటి పొర, మధ్య పొర, లోపలి పొర. బయటి పొర దృఢస్థరం, అంటే ఇది ఫస్ట్ మొదటి పొర అన్నమాట. బయట పొర నేత్రపటలం, అంటే రెటీనా, కంటిలోని జ్ఞాన భాగం. లోపలి పొర రక్తపటలం, దీనిలో అనేక రక్తనాళాలు ఉంటాయి. కనుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రాన్ని తారక, ఐరిస్. మన కనుపాప మధ్యలో ఉండే గుండ్రటి రంధ్రాన్ని తారక లేదా ఐరిస్ అనేది అంటాం. కంటిలో 3వ పొర రెటీనాలో 2 రకాల కణాలు ఉంటాయి. అవి దండ కణాలు, రాడ్స్, శంకు కణాలు, కోన్స్. కంటిలో ఎక్కువ కాంతికి పనిచేసే నరాలను రాడ్స్ అని, తక్కువ కాంతికి పనిచేసే నరాలను కోన్స్ అని అంటారు. దండ కణాలు రోడాప్సిన్ అనే వర్ణకాన్ని, రాడ్స్ కదా, రోడ్. సో ఇట్లా గుర్తుంచుకోండి, రోడాప్సిన్ వర్ణకాన్ని కలిగి ఉంటాయి. రోడాప్సిన్ ఏర్పడడానికి విటమిన్ ఏ అవసరము. ఇవి నలుపు, తెలుపు రంగులను చూచుటకు తోడ్పడుతుంది. నిశాచర జీవులు, అంటే రాత్రి సంచరించే జీవుల్లో ఇవి బాగా అభివృద్ధి చెంది ఉంటాయి. గుడ్లగూబ, గబ్బిలము. శంకు కణాలు ఐడాప్సిన్ అనే వర్ణకాన్ని, కోన్స్ అన్నమాట. ఐడాప్సిన్ అనే వర్ణకాన్ని కలిగి ఉంటాయి. ఇవి ప్రాథమిక వర్ణాలైన ఎరుపు, నీలం, ఆకుపచ్చ. ఇది ఎలా ఆర్బీసీ అని గుర్తుంచుకోండి. సైన్స్లో రెడ్ బ్లడ్ సెల్స్ అన్నమాట. సో అలా గుర్తుంచుకోండి. ఆర్ అంటే రెడ్, బ్లూ అంటే నీలం, సి గ్రీన్, ఆర్బీజీ అంటే ఆకుపచ్చ, గ్రీన్ అని గుర్తుంచుకోండి. దండ కణాలు, శంకు కణాలు లేని ప్రాంతాన్ని అందచుక్క అంటారు. ఈ భాగం